సార్ ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ ఎలా బెనిఫిట్ పొందబోతుందని చాలా క్లియర్గా చెప్పారు. సో మరి ఏపీలో కూటమి ప్రభుత్వంతో బీజేపీ అక్కడ స్థానం సంపాదించుకుంది. సో ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్ పొందబోతుంది? ఏపీ ప్రభుత్వానికి మీరు ఒకటి అడిషనల్ బర్డన్స్, ఆల్రెడీ ఎలక్షన్స్ హామీలు, వాటికి ఇప్పుడు సపోర్ట్ చేయడం అంటే గవర్నమెంట్ వచ్చేసేసి ఎప్పుడైతే మోడీ విధానానికి అది వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలే. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం అనేది అది ఎలాంటి చర్చకి కానీ ఎలాంటి సామాజిక పరిస్థితులను కానీ చేంజ్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. సో ఆ అవకాశానికి ఇవ్వకుండా పోలవరానికి ఏదైతే మామూలుగా 30,000 కోట్ల రూపాయలు సమీకరించుకోవడానికి, అంటే ఇంత ముందు చెప్పినట్లు ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ మ్యాండేట్ అనేది స్టేట్కి చాలా ఎక్కువగా ఉండి బర్డెన్స్ అవుతున్నాయి. ప్రతి నెల కూడా 25,000 నుంచి 30,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్కి. సో ఈ ఎక్స్ట్రా అప్పు అనేది దొరకకుండా ఉన్నా కూడా వీళ్ళు అవకాశం కల్పించడం అనేది ఒక రకమైనటువంటిది అవకాశమే. కానీ సంపద సృష్టిస్తానన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు సంపద సృష్టించకుండా అప్పుల మీద పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. సో సెంట్రల్లో ఉన్నంత వరకు కొద్దిగా ఏపీ ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. అలాగే మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు వైజాగ్కి కూడా మెట్రో వచ్చి శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి. కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైతే మొట్టమొదట అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడించి బీజేపీ అనేది సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు గంగా టు కావేరి రివర్స్ని మామూలుగా అనుసంధానం, అంటే మన దేశంలో ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా అనుసంధానం చేయాల్సినటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ దిశగా ఏ బడ్జెట్లో కూడా ఈ లాస్ట్ 11 బడ్జెట్లలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రస్తావన అనేది లేకుండా ఉంది. ఓకే సార్. సో ఇంతకు ముందు 65 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నా సరే ఒక మేజర్ ప్రాజెక్ట్స్ ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకునేటువంటి కట్టించడం జరిగినది. మీరు అంటే బాక్రానంగల్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇంకా పెరియార్ డ్యామ్ కానీ, అంతకుముందు అక్కడ తెహ్రీ డ్యామ్ కానీ, సో ఇవన్నీ కూడా నర్మదా ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓ పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి వాటిని ద్వారా ఎలక్ట్రిసిటీని కానీ, వాటి ద్వారా మామూలుగా నీటి యొక్క లభ్యతను, వ్యవసాయ భూములకు నీటి లభ్యతను కానీ పెంచి ప్రొడక్టివ్ని పెంచేదాన్ని. కానీ ఆ రకమైనటువంటిది ఈ యొక్క గవర్నమెంట్ చేయడంలో కొద్దిగా మిస్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు చైనా యొక్క బ్రహ్మపుత్ర నది వల్ల మొత్తం నార్త్ ఈస్ట్ అంతా కూడా ఐసోలేషన్ అయ్యే పరిస్థితి ఉంది. దానివల్ల ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఇబ్బందే. కానీ బంగ్లాదేశ్ ఇప్పుడు స్ట్రాటజిక్గా నోరు మెదపకుండా చైనాకు సపోర్ట్ ఉండడం వల్ల మనకు చాలా ఇబ్బంది. మనకి ఇబ్బంది ఏంటంటే బంగ్లాదేశ్ కూడా కొట్టుకోబోతుంది. బ్రహ్మపుత్ర నది యొక్క ఈ యొక్క పరివాహ ప్రాంతంలో ఎలా అంటే బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చాయంటే మనం గేట్లు ఎత్తేసినామంటే బంగ్లాదేశ్ కూడా కొట్టుకోబోతాం. కానీ ఇప్పుడు మనకే నీళ్లు రాకుండా చేస్తున్నామంటే బంగ్లాదేశ్ కూడా నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఫ్యూచరిస్టిక్ అవసరాల కోసము ఎలాంటి ఫండ్ అనేది కూడా ఇంకా ప్రొవైడ్ చేయలేదనేదే నా యొక్క అభిప్రాయము. అందువల్ల గవర్నమెంట్ అనేది వీటి మీద ఇప్పుడు ఏదైతే మనము పెట్టుబడులు అనేది ఎంత ఇంపార్టెంట్ గా తీసుకుంటున్నామో స్ట్రాటజిక్ గా మనము పెద్ద పెద్ద ప్రాజెక్టులు ముందు కూడా మనం చేయాల్సినట్టు కూడా చాలా స్ట్రాటజిక్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీని మీద కూడా గవర్నమెంట్ యొక్క తన యొక్క అభిప్రాయాన్ని కొద్దిగా స్పీడ్ గా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నదుల అనుసంధానం అనేది ప్రజల యొక్క జీవన నాడి కోసం చేసింది. సో ఈ యొక్క నదుల అనుసంధానం జరిగిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈ యొక్క నదుల అనుసంధానం అంటే ప్రపంచంలో ది బెస్ట్ ప్లేస్ ఇండియాగా మారడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని గవర్నమెంట్ పెంపొందించుకుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.